మేము చేయించాం. తర్వాత చూసుకుందాం లయ్య గారు, ఇప్పుడు వెళ్ళండి, మీరు ఆటో వచ్చి వెళ్ళిపోండి. వచ్చిందాక ఒక బాధ, వెళ్ళేటప్పుడు ఒక బాధ. వచ్చిందాక 4 సార్లు ఫోన్ చేశాం, తర్వాత వెళ్ళిపోమన్నావు. అదే మీ తప్పు ముహూర్తం పెట్టుంటే నాకు ఆ బుద్ధులు ఉండవు. ఎదుటివాడు మంచిగా ఉండాలి ఎప్పుడైనా. ఎంతమంది వేద పండితులు, ఎంతమంది బ్రాహ్మణులు బీదవాళ్ళుగా ఉన్నారు, సరైన పోషణ లేకుండా. మినిస్టర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకి పూర్ణకుంభ స్వాగతం పలకాలి. ఇంట్లో అయినా రాగి బిందెలైనా వెండి బిందెలైనా తయారు చేసుకొని ఒక అక్షింతలు పోసుకొని ఒక ప్లేట్లో 4 మామిడి మండలు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని దాని మీద ఒక జాకెట్ ముక్క పెట్టుకొని ఈయనకి పూర్ణకుంభ స్వాగతం పలకాలి. ఎంతవరకు అంటే అది ఎంతవరకు మీకు ఇదే గుర్తు చేస్తున్నా, రాజకీయ నాయకులు కూడా చెప్తున్నా, మీరందరూ సెలబ్రిటీస్ కాదు. మీరు సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా కూడా సెలబ్రిటీ కాదు. నేను వాళ్ళ బహిరంగంగా చెప్తున్నా, సెలబ్రిటీ అంటే ఎవరో తెలుసా అండి? దేశానికి వెన్నుముక అయిన రైతు సెలబ్రిటీ. ఆయన నమస్కారం చేయండి, సెల్యూట్ చేయండి. దేశాన్ని కాపాడే సైనికుడు చేయండి, వాళ్ళు సెలబ్రిటీస్. వీళ్ళందరైతే సెలబ్రిటీస్. వాళ్ళందరూ కాపాడబట్టే మనం ఒక ముద్ద తింటున్నాం, హాయి గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాం. సెలబ్రిటీ అట ఏంటో సెలబ్రిటీలు. పూర్ణకుంభ స్వాగతం ఎవరు పలుకుతారండి? ఒక్క రాష్ట్రపతికి తప్ప ఎవరికి పలకకూడదు. అరే వస్తుండే ఆ కొబ్బరికాయ కొడుతుంటే అయ్యగారు మాయమైపోతుండే, అయిపోయిన తర్వాత రండి. ఏంటి నాకు అర్థం కావట్లే. అయ్యగారు అంటే అంత చీఫ్గా, మరి ఎవరో ఒకళ్ళు ఉంటారు మహానుభావులు, అందరిని అంటారా నేను? కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది. అయ్యగారు కొద్ది కూర్చోండి ఒక్క నిమిషం అంటే వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేస్తారు. మామ వాళ్ళందరూ వచ్చారు, లే కారు వచ్చింది, లే కట్ చేయాలి అంటుంటారు. మరి మేము ఎందుకు గాలి కూర్చోవాలే? మాకు ఇచ్చేది అప్పుడే ఇచ్చిపోతే పంపిస్తే సరిపోతుందిగా. మరి బ్రాహ్మణం చులకల భావం కలగకూడదు. ఇందాకనే చెప్పా, బ్రాహ్మణ అనుగ్రహం పొందాలి ఎవరైనా సరే. ఆగ్రహానికి ఎప్పుడూ గురి కాకూడదు. యానంటే నీ మంత్రాలు చింతకాయలు వెళ్తాయా అంటారు. దాని గురించి కాదు. మరి కానప్పుడు ఈ వేదాలు ఎందుకు, ఇదంతా ఎందుకండి? ఈ బ్రాహ్మణులు ఎందుకు? ఒక శక్తి. బ్రాహ్మణ్ అంటే ఒక శక్తి, ఒక వేదం అంటే ఒక శక్తి. ఈ భారతదేశం మొత్తం కూడా శక్తివంతమైన దేశం, సాంప్రదాయాలు గల దేశం. ఆ సాంప్రదాయాలను విడనాడకండి. ఎంతమందో మన కాంబోడియా దేశంలో రామభజన చేస్తున్నారు, రాముడి కీర్తనలు పాడుతున్నారు. మనమేమో చిరిగిన ప్యాంట్లు, చిరిగిన షర్ట్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మన సాంప్రదాయాలను మంటగలుపుతున్నాం. ఎంత హూందాతనంగా ఉండాలి, ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి, మాట్లాడితే ఎంత బాగుండాలి చక్కగా. అపారమైన ఖనిజ సంపద ఉన్న భారతదేశంలో చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా బాగుండాలి. ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే. అందుకనే బ్రాహ్మణుడు ఏ బ్రాహ్మణైనా సరే పూజ చేసిన తర్వాత సర్వే జనా సుఖినో భవంతు అంటారు. ఎంత మంచి మాట అండి అది. అందరూ మంచిగుంటే మనం మంచిగుంటాం. అంతేగాని వాడు నాశనం కావాలి, వీడి నాశనం కావాలని ఎప్పుడు కోరుకోకూడదు. భారతదేశం ఎప్పుడు కూడా కర్మభూమి. ఈ భూమిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో యోగ్యమైనటువంటి భావనలు గలవాళ్ళు. సాంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అటువంటి భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులు, మనవాళ్ళు. రకరకాలుగా ఊహించుకొని బ్రాహ్మణుని కించపరచడం మొదలుపెట్టారు. మొన్న ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసా ఫేస్బుక్లో, ఒక రీల్. గుళ్ళో పూజ చేసే అర్చకుడు
పక్షవాతం వచ్చి పాపం మంచం మీద పడుకుంటే వాళ్ళకి 2 కూతురు ఉన్నారు. ఇట్లా ఇట్లా వణుకుతూ ఉంటాయి చేతులు. ఆ ముసలమ్మ గారు ఉన్నారు. ఆమెను చూస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి నాకు. ఎంత బాధపడుతుందంటే అసలు ఆ మాటల్లో ఒక మాటల్లో గనక మీరు నిజంగా మనసు పెట్టి గనక వింటే ఎంతటి కర్కోటక మనసు గల వాళ్ళైనా వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. నేను ఏడు చేసి ఆల్రెడీ అంత బాధపడ్డా. ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి అక్కడ పూజారిగా చేసి సరే రిటైర్ అయ్యాడో లేకపోతే ఇబ్బందికరమై తీసేశారో కొద్దిగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు కదా వాళ్ళు. ఆ బామ్మగారు చెప్తుంటే ఎంతో బాధపడ్డా నేను. ఏమీ లేదండి, మాకు చాలా అన్యాయం అయిపోయినామండి. ఆయన గారు చూస్తే అట్లున్నాడు, ఆ అమ్మాయిని చూస్తే అట్లుంది, ఏం చెప్పుకుంటాం అని ఆ మాటల్లో కళ్ళల్లో ధైర్యం కనపడుతుంది. అంటే ఒక రకమైన నిరుత్సాహం కనపడుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు తెలియదు, లేకపోతే ఫోన్పే చేసేవాడిని కొద్దిగా ఏదో మా శక్తి మేరకు. నేను కాకుండా 10 మందితో చేయించేవాడిని. అందుకనే చరిత్ర కూడా చెప్తుంది, బ్రాహ్మణుడు ఎప్పుడు వాళ్ళు నిష్కల్మషమైన మనసు గల వాళ్ళే. వీళ్ళకి ఒక రాజకీయం తెలవదు. వీళ్ళెప్పుడు కూడా ఎయిటివాడి సుఖం కోరుకునే వాళ్ళే. ప్రతి వాళ్ళు బ్రాహ్మణుని పిలుచుకోవటం, పూజలు చేయించుకోవటం, ఏదో ఒక రకంగా తర్వాత జోదాలండి అయ్య గారు అంటాం. ఇటువంటివన్నీ దయచేసి మానుకోండి. ఆయన గారు కూడా బ్రాహ్మణుడికి కూడా ఒక ఆనందం ఉంటుంది, ఇంట్లో సంసారం ఉంటుంది, భార్య పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళ కొన్ని కోరికలు ఉంటాయి అని చెప్పేసి ఆలోచించండి. మొన్న ఒకడు అన్నాడు, మా స్నేహితుడు పూజ చేస్తారని 116 రూపాయలు అన్నాడు. ఇక ఏం చెప్తానండి వాడికి నేను? పూజ చేసి 116 రూపాయలు ఇస్తాట. అది చక్కగా చేయాలి 1 గంట 2 గంటల సేపు. అంటే నువ్వు ఇచ్చేది 116 రూపాయలు. ఏం చెప్తావా మరిగా? అటువంటి ధోరణిని విడనాడండి. మీ మీరందరి మీద కోపంతో చెప్పట్లే, నేను మనసులో ఉండే బాధ వల్ల చెప్తున్నా నేను. అంటే బ్రాహ్మణుడు ఎంత కిచ్చపరచబడుతున్నాడు. ఎన్నెన్నో చేస్తుంటారు. ఎంత అడుగుతాడంటే బ్రాహ్మణుడు? కొద్దిగా అడుగుతాడు. లక్షల కోట్లు అడగాడు కదా. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించండి. ఆలోచించి అందరికీ న్యాయం చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఉండాలి. సభ్య సమాజం మొత్తం కూడా మంచిగా ఉండాలి. ఎంతమంది చూస్తుంటావు, ఖమ్మం అని కాదు కానీ, విజయవాడ కాదు, అనంతపురం, ఎక్కడ చూసినా కూడా కొంతమంది రోడ్ల మీద ఉంటారు బ్రాహ్మలు. ఏదో సంచులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకురండి. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. అంటే బ్రాహ్మణుని యొక్క అనుగ్రహం ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది మీకు. కాబట్టి అందరూ కూడా అందరి గురించి, అట్నే బ్రాహ్మణుల గురించి, వేద పండితుల గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆలోచిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.